గైస్ గొబ్బెమ్మలు అని చెప్పాం కదా, అసలు చాలా మందికి తెలియదు గొబ్బెమ్మల ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు పెట్టుకుంటామని. దివ్య నువ్వు చెప్పరా? గొబ్బెమ్మలు ఏంటంటే సంక్రాంతి రోజు, భోగి రోజు గొబ్బెమ్మలు పెట్టుకోవాలండి. అది లక్ష్మీదేవి అని లక్ష్మీదేవి వస్తారు, కలగా ఉంటది అన్నమాట గొబ్బెమ్మలు పెడితే. సో ఏంటంటే మనం 5 గానీ 7 గానీ పెట్టుకోవాలి. ఆడ్ నెంబర్ పెట్టుకోవాలి. మేము 7 పెట్టుకున్నాం. చూసారా 7. అది కూడా దివ్య గేదె పేడ యూజ్ చేయాలి, ఆవు పేడతోనే పెట్టాలండి. ఆవు పేడతోనే వాడాలి, ఎందుకంటే ఆవు పేడ లక్ష్మీదేవి కాబట్టి మనం ఆవు పేడతోనే పెట్టుకోవాలి. నేను కల్లాపు కూడా ఆవు పేడతోనే వేసాను. ఆవు పేడతోనే కల్లాపు వేసింది, పేడ కల్లాపు వేసి నీట్ గా ఆరిన తర్వాత అప్పుడు ఈ రంగోలీ వేసింది అనమాట. చూసారా ఈ రంగోలీ? ఇది వచ్చేసి పొంగలి కుండ అనమాట. ఇది వచ్చేసి చెరుగ్గడ. చెరుగ్గడ ఎల్లో కలర్ వచ్చేసి ఆకులు. ధాన్యం దివ్య, ధాన్యం అనమాట. వరి ధాన్యం కదా సంక్రాంతి పండగ అంటే. చెరుకు, వరిధాన్యం, పొంగల్ పొంగుతుంది, రైస్ అంటారు. ఇంకో రైస్ అనమాట, పొంగలి మన చక్కెర పొంగలి పొంగుతుంది. ఇది వచ్చేసి మధ్యలో లక్ష్మీదేవి, గొబ్బెమ్మలు, పద్మం కూడా వేసింది దివ్య. అవును. సో ఇది వచ్చేసి ముగ్గు యొక్క ఆంతర్యం. సో గాయస్ ఏంటంటే బంతి పూలు పెట్టుకుంటే ఇంకా కలగా ఉంటది. మా తమ్ముడు బంతి పూలు తెమ్మంటే చామంతి పూలు తెచ్చాడు. సో అవి పెట్టి మేము అలా పెట్టామన్నమాట. సో గాయస్ మేమైతే ఈ సంవత్సరం భోగి పండుగ ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ విధంగా స్టార్ట్ చేసామన్నమాట. మీరు ఎలా స్టార్ట్ చేశారు, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో మాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మేమైతే మీ కమెంట్స్ అన్ని చదువుతాము, మీ కమెంట్స్ అన్నిటికీ కూడా రిప్లై ఇస్తాము. దివ్య ఓకేనా? సీ యూ అంటిల్ నెక్స్ట్ వీడియో. బై బై.